బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, లేకుంటే ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్‌లు కావచ్చు, జిల్లా స్థాయి నాయకులు కావచ్చు, ఇతర ప్రముఖులు కావచ్చు. ఎంతమంది కవితతో టచ్‌లో ఉన్నారో మనకు తెలియదు గానీ, కవిత చెప్పిందేంటంటే, బీఆర్ఎస్ వాళ్ళు చాలామంది నాతో టచ్‌లో ఉన్నారు. ఆమె చేసిన కామెంట్. నాతో టచ్‌లో ఉన్న బీఆర్ఎస్ నాయకుల జాబితా చాలా పెద్దదని ఆమె చెప్పింది. అయితే ఎవరెవరు టచ్‌లో ఉన్నారనే సంగతి ఆమె బహిరంగపరచలేదు. కానీ ఆమె చెప్తుందేంటంటే, నేను రాజకీయ పార్టీని పెట్టాలా? లేదా? అనే దానికి సంబంధించి నేనింకా ఒక నిర్ణయానికి రాలేదు. కానీ తన తండ్రి కేసీఆర్ తన పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయడానికి ముందు వందలాది మందితో నెలల పాటు చర్చలు జరిపి ఫైనల్గా ఒక పార్టీని ఏర్పాటు చేశాడు. ఆ తండ్రికి నేను కూతుర్ని కనుక, కేసీఆర్ కూతుర్ని కనుక నేను కూడా అదే పద్ధతిని అవలంబిస్తున్నా. వందలాది మందితో నేను మాట్లాడుతున్నా, చర్చిస్తున్నా. రాజకీయ పార్టీ స్థాపిస్తే దాని ఎజెండా ఎలా ఉండాలి, విధానపరమైన నిర్ణయాలు ఎట్లా తీసుకోవాలి, రాజకీయ పాలసీ పొలిటికల్ పాలసీ ఎట్లా ఉండాలి, అంటే బీసీలకు సంబంధించిన ఫ్యాక్టర్ అయితే వెరీ చాలా ఇంపార్టెంట్ అని ఆమె చెప్తూనే ఉంది. సో బీసీ ఎజెండా ఉంటుంది, అంటే సామాజిక తెలంగాణ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం సామాజిక తెలంగాణ ఆ కార్డు బీసీ కార్డుతోనే ఒక రాజకీయ పార్టీ పెడితే సాధ్యమా, అంటే ఐ మీన్ రిజల్ట్ ఓరియంటెడా కాదా, సఫలమవుతామా లేదా, సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది, స్ట్రైకింగ్ రేట్ ఎంత ఉంటుంది అనే దానిపైన మేధో మందరం చేస్తున్నట్లుగా కవిత చెప్పింది. అట్లాగే హరీష్ రావు గురించి మళ్ళీ అటాక్ చేసింది ఆమె. 2016లోనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన విషయంలో నేను నా తండ్రి నా సోదరుడు కేటీఆర్ను అప్పుడే అప్రమత్తం చేశాను. హరీష్ రావు గోల్మాల్ చేస్తున్నాడు, హరీష్ రావు కుంభకోణాలకు పాల్పడుతున్నాడు, హరీష్ రావు అవినీతికి పాల్పడుతున్నాడు, కనుక అప్రమత్తంగా ఉండాలని కూడా నేను కేటీఆర్ను 2016లోనే అలర్ట్ చేసినట్టు ఆమె చెప్పింది. నెక్స్ట్ ఏం చెప్పిందంటే, కాళేశ్వరం విషయంలో ప్రతి నిర్ణయం కేసీఆర్ తీసుకున్నదేనని, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రతి నిర్ణయం కేసీఆర్ తీసుకున్నదేనని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు హరీష్ రావు వాంగ్మూలం ఇచ్చినట్లు కవిత చెప్పింది. ఇది నాకు తెలిసి కొత్త విషయంగా కనిపిస్తోంది. అంటే హరీష్ రావు అక్కడ ఏం వాంగ్మూలం ఇచ్చాడు అనే దానికి సంబంధించి ఇప్పటిదాకా పెద్ద క్లారిటీగా న్యూస్ రాలేదు, అంటే వివరాలు ఏమి రాలేదు మనకు. రిపోర్ట్ ఏమో ఈ మొత్తం వీళ్ళందరినీ కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్, లేకపోతే ఇంజనీర్స్, అధికారులు వీళ్ళందరితో కలిసి వీళ్ళందరినీ పిలిపించి మాట్లాడి వాంగ్మూలం తీసుకొని వాటన్నింటినీ మదింపు చేసి ఒక నివేదికను తయారు చేసిన సంగతి మనకు తెలుసు. ఆ నివేదికను క్యాబినెట్ ఆమోదించింది, తర్వాత అసెంబ్లీ తీర్మానించింది, అసెంబ్లీ కూడా ఆమోదించింది. అది డిఫరెంట్ సబ్జెక్ట్. బట్ ఇక్కడ ఘోష్ కమిషన్ ముందు మాజీ మంత్రి హరీష్ రావు ఏం వాంగ్మూలం ఇచ్చారు అనేది ఇక్కడ పాయింట్. దీన్ని కవిత లీక్ చేశారు. మరి కవితకు ఆ సంగతి ఎట్లా తెలుసు మనకు తెలియదు. అయితే హరీష్ రావు చెప్పి ఉండాలి ఇంకెవరికైనా, అట్లా కవితకు చేరి ఉండాలి, లేదా ఘోష్ కమిషన్ సంబంధించిన దాంట్లో ఎవరైనా లీక్ చేసి ఉండాలి. ఇప్పుడు ఎవరు ఏ వాంగ్మూలం ఇచ్చారో అన్నది ఘోష్ కమిషన్కి తెలుసు. ఆయన హరీష్ రావు ఇట్లా అన్నాడు, లేకుంటే కేసీఆర్ ఇట్లా అన్నాడు, ఆయన ఇట్లా అన్నాడు అనేది నాకు తెలిసి ఆ రిపోర్ట్లో లేదు. టోటల్గా తాను అంటే కమిషన్గా ఫైండింగ్స్ ఏంటి, అట్లాగే అందులో అవకతవకలు జరిగి ఉంటే అందుకు బాధ్యులు ఎవరు అనేది వాళ్ళు ఫైనల్ చేశారు. అంటే వాళ్ళు ఒక కంక్లూజన్కి వచ్చారు, కమిషన్ కంక్లూజన్కి వచ్చింది. అంతే తప్ప హరీష్ రావు వచ్చి ఇట్లా చెప్పాడు, ఫలానా వ్యక్తి వచ్చి ఇట్లా చెప్పాడు అనేది అయితే మనకు రాలేదు. కవిత ఈ ఇష్యూను బ్రేక్ చేసినట్టుగా నాకైతే కనిపిస్తుంది. అంటే ఆమె మాట్లాడిన తీరు, విషయం ఇదంతా కూడా. అండ్ కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన లేదని మాత్రం ఆమె
చెప్పేశారు. అంటే ఇవాళ చెప్పేశారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎలక్షన్స్ రావడానికి ఇంకొక 3 నెలలు పట్టొచ్చు. ఈలోగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్సీ మైనార్టీకి చెందిన అమీర్ అలీ ఖాన్ను జాగృతి తరపున అభ్యర్థిగా నిలబెట్టే అవకాశాలు ఉన్నట్టు ఒక ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి క్లారిటీ లేదు. తెలంగాణ జాగృతి తరపున అభ్యర్థిని నిలబెట్టే విషయంలో ఇంకా ఒక స్పష్టత రావాల్సి ఉంది. అట్లాగే 3 ఏళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆమె ఒక రాజకీయ పార్టీ పెట్టబోతున్నారా లేదా అనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఆమె ఇవాళ చెప్పినట్లుగా నేను కాంగ్రెస్లో చేరే అవకాశాలు లేవనో, లేకుంటే కాంగ్రెస్లో చేరే ఆలోచన లేదనో చెప్పినంత మాత్రాన కాంగ్రెస్లో చేరరు అని చెప్పడానికి ఆధారాలు మన దగ్గర ఏమీ ఉండవు. ఎందుకంటే ఇది ఫ్యూచర్ సంబంధించిన ఇష్యూ. ఇవాళ ఆమె మాట్లాడిన దాన్ని బట్టి మనం అనలైజ్ చేయొచ్చు. ఇవాళ ఆమె చెప్పింది రేపు నెల తర్వాత ఇంకో సంవత్సరం తర్వాత మళ్ళీ ఆమె బీఆర్ఎస్లోకే పోవడానికి ప్రయత్నించడము, లేకుంటే కాంగ్రెస్ పార్టీలోకి చేరే విషయంలో ఒక డిసిషన్ తీసుకోవడం జరిగితే అది రాజకీయం అవుతుంది. ఆమె ఎట్లాగో రాజకీయమే చేయదలుచుకుంది కాబట్టి ఆమె ఏ నిర్ణయం తీసుకోవచ్చు. ఆమె స్వయంగా చెప్పింది, నేను రైట్ నౌ ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్ అని చెప్పింది ఆమె. నేను స్వేచ్ఛాజీవిని, నేను ఏ నిర్ణయమైనా తీసుకోగలను, నేను ఏ పనైనా చేయగలను, నేను ఎక్కడైనా స్వేచ్ఛగా తిరగగలను, నేను ఏ రకమైన వ్యాఖ్యలను చేయగలను అని ఆమె అంటుంది. అండ్ తెలంగాణ జాగృతితో కలిసి పనిచేసే వాళ్లకు, అట్లాగే తన మనోభావాలకు అనుగుణంగా, అంటే తాను ఏదైతే బీసీ కార్డు అండ్ బీసీలకు న్యాయం జరగాలి, సామాజిక తెలంగాణ సాధ్యం కావాలి అని ఏదైతే తాను మాట్లాడుతున్నదో వాటికి అనుకూలంగా ఎవరైనా మద్దతుగా పనిచేయదలుచుకుంటే ఎప్పుడైనా సరే ఎల్లవేళలా తెలంగాణ జాగృతి తలుపులు తెరిచి ఉంటాయని కూడా ఆమె స్పష్టం చేసింది. సో దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, ఒకటి, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఖచ్చితంగా అభ్యర్థిని తెలంగాణ జాగృతి తరపున నిలబెట్టి ముందుగా తన బలం లేదా తన వైపు ర్యాలీ అయ్యే వాళ్ళు ఎంతమంది అండ్ ఏ సెక్షన్స్ తన వైపు వచ్చే అవకాశాలు ఉంటాయి ఏమిటనేది మరి ఒక టెస్ట్ లాగా ఆమె అట్లా ఏదైనా ఎలక్షన్స్లో పోటీ పెట్టి ఒక పరీక్ష నిర్వహించుకునే తన మీద తానే ఒక టెస్ట్ చేసుకునే అవకాశం ఉందా అంటే ఆమె పోటీ చేసే అవకాశం లేదు. ఆమె తరపున ఒక అభ్యర్థి నిలబెట్టి తన ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంటుంది అని ఏమైనా ప్రయత్నం చేసే ఛాన్సెస్ ఉంటాయా అనేది చూడవలసి ఉంది. సో ఒకవేళ అది చేస్తే దానివల్ల ఆమెకు వచ్చే ఓట్లు ఐ థింక్ అంటే తెలంగాణ జాగృతి తరపున అభ్యర్థి ఎవరైతే నిలబడతారో ఆ వ్యక్తికి వచ్చే ఓట్లు ఎన్ని ఉంటాయి, ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది, ఆ ఓట్లు నిజానికి అక్కడ గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉంటాయా ఏమిటనేది మనకెవరికి తెలియదు. సో కనుక ఆచితూచి ఈ పర్టికులర్ ఇష్యూలో అంటే తెలంగాణ జాగృతి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు పోటీ చేసే విషయంలో ఆమె చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగానే మనకు కనిపిస్తుంది. అంత సులభంగా ఆమె నిర్ణయం తీసుకునే అవకాశం ఏమీ కనిపించట్లేదు. అట్లాగే నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఆమె చెప్తున్న పాయింట్ ఏంటంటే, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, బీఆర్ఎస్ వాళ్ళు చాలామంది టచ్లో ఉన్నారు. అది ఒకటి. తెలంగాణ జాగృతితో కలిసి పనిచేయడానికి ఎవరు ఎప్పుడొచ్చినా ఎంతమంది వచ్చినా జాగృతి తలుపులు తెరిచి ఉంటాయనేది ఒకటి. అండ్ ఇప్పటికే చాలామంది వచ్చి కలిసి వెళుతున్నారని కూడా ఆమె బాంబు పేల్చారు. ఇప్పుడు ఆమె బీఆర్ఎస్తో సంబంధం లేదు, బీఆర్ఎస్ పార్టీ ఆమె సస్పెండ్ చేసింది. సో ఆమె ఇండిపెండెంట్గా పనిచేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. సో ఇండిపెండెంట్గా ఆమె ఒక పొలిటికల్ ఫోర్స్గా ఏ రేంజ్లో ఆమె ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంది, ఆమె పొలిటికల్ ఫోర్స్గా తెలంగాణ రాజకీయాల్లో ఎంత మేరకు ప్రభావం చూపే అవకాశం ఉంది, వీటన్నిటిపైన కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.